తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన హీరోల్లో విశాల్ కూడా ఒకడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చిన విశాల్ చివరిగా మార్క్ యాంటోనీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు విశాల్. అయితే ఇది ఇట్లాంటి హిట్ కాదు. దాదాపు పుష్కర కాలం తర్వాత వచ్చిన సినిమాతో హిట్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. విశాల్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు నటించిన సినిమాల్లో మదగజ రాజు కూడా ఒకటి. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ కామెడీ మూవీ 2013లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ ఫైనల్గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది. తెలుగులోనూ రిలీజ్ కావాల్సి ఉండగా ముందుగా తమిళంలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా డే 1 నుంచి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. దశాబ్ద కాలం తర్వాత రిలీజ్ అయినప్పటికీ ఈ కామెడీ సినిమాను తమిళ తంబీలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, కలెక్షన్ల పరంగా ఏకంగా సూపర్ స్టార్ సినిమాను సైతం బీట్ చేసేసింది. మదగజ రాజా రజనీకాంత్తో నటించిన లాల్ సలాం సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కేవలం 4 రోజుల్లోనే అధిగమించింది. లాల్ సలాం సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ 17 కోట్లు ఉండగా, మదగజ రాజా కేవలం 4 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొత్తం 5 రోజుల్లో 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా వసూళ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో విశాల్ సంచలన విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి. ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, సంతానం, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు.